నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇక సవాల పర్వాన్ని తలపిస్తూ ఉన్నాయి. దమ్ముంటే అసెంబ్లీకి రమ్మని గతంలో అనేక మార్లు ఇటు కాంగ్రెస్ కేసీఆర్కు సవాల్ విసినటువంటి పరిస్థితి. ఆ సవాళ్ళని కూడా మనం చూస్తున్నాం. కానీ తాజాగా ఏదైతే ఈ యొక్క రాష్ట్ర అప్పుల మీద కాంగ్రెస్ బీఆర్ఎస్ సవాల్ విసడం, బీఆర్ఎస్ కాంగ్రెస్కు సవాల్ విసడం ఇక రాష్ట్ర రాజకీయాల్ని కొంత వేడెక్కించినటువంటి పరిస్థితి. రైట్ నౌ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తొడగొట్టి తోకముడిచారంటూ బీఆర్ఎస్ నేతలు ఇక అధికార కాంగ్రెస్ పార్టీని మంత్రులను బదలాం చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ నౌ ఇదే అంశం మీద డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అధికార ప్రతినిధి డాక్టర్ మానవత్ రాయ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. సో చాలా కాలం అయింది తొలి వెలుగు స్టూడియోలో. సో ఈ యొక్క ఏదైతే డైలాగ్ వార్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే ఈ యొక్క పూర్తిగా చెప్పుకోవాలంటే ఛాలెంజ్ విస్తున్నటువంటి పరిస్థితి. సో ఎట్లా చూస్తారు? తొడగొట్టి తోక ముడిచింది బీఆర్ఎస్ అని చెప్తా ఉన్నారు. సో ఏం చెప్తారు? కాంగ్రెస్ నేతలు సింహాల జూలు విదిలిస్తే పిరికి పందల లెక్క పారిపోయింది బీఆర్ఎస్ నాయకులు. అసలు వాళ్ళకి అలవాటు ఇది. సవాలు విసరటం, పారిపోవటం, సవాలు విసరటం, పారిపోవటం అనేది వాళ్ళకి అలవాటు. గతంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు శ్వేత సవాల్ లేదా వైట్ ఛాలెంజ్ విసిరిన మేము. ఎవరికి విసిరిండు? కేటీఆర్కి, కొండా విశ్వేశ్వరరెడ్డికి. నేను మాదక ద్రవ్యాలు తీసుకోవటం లేదు, నా గోల్డ్ రక్తం నమూనా ఇస్తా, మీరు ఇస్తారనంటే కొండా విశ్వేశ్వరరెడ్డి అమరవీరుల స్తూపంకి వచ్చిండు. రేవంత్ రెడ్డి గారు మేమంతా వచ్చి రెడీగా ఉన్నాం. కేటీఆర్ వచ్చి ఎక్కడ ఏ హాస్పిటల్ అంటే హాస్పిటల్ రెడీగా ఉన్నాం. మరి వచ్చిండా? కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకొని ఉపశమనం పొందిండు. అది వాళ్ళ తీరు. అదేవిధంగా మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు? అసెంబ్లీ అనేది పవిత్రమైంది. కృష్ణా గోదావరి జలాలలో జరిగినటువంటి అక్రమాలు లేకుంటే నీళ్ల దోపిడీ మీ హయాంలో జరిగిందే ఎక్కువ, ఇప్పుడు 25 నెలల్లో జరిగిందా అని దాని మీద చర్చ పెడదాం రండి అని అంటే వచ్చిండ్రా, పారిపోయాను. అసలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్లో మంచిగా వర్షం వచ్చిన రాడా, వరదలు వచ్చిన రాడా, ఫామ్ హౌస్లో కుంభకరణం లెక్క నిద్రపోతాడు. ఇప్పుడు మొదట సవాల్ విసిరింది గాంధీ భవన్ వేదికగా మానవత్ రాయ్ కావచ్చు, లేకపోతే ఇంకొంతమంది నాయకులు విసిరారు. అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించినటువంటి సవాల్ అనుకుంటా. సో ఎందుకు మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్ కాస్త ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్గా మారింది? ఎక్కడ డైవర్ట్ అయింది? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరండి. ఎవరు రమ్మన్నాడు? అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని, మంత్రి గారిని రమ్మన్నాడు. మంత్రి గారిని రమ్మంటే ఆయన ఏమన్నాడంటే మా స్థాయి కాదు నీది, నువ్వు మంత్రి కూడా చేయలేదు గతంలో, కాబట్టి మా అధికార ప్రతినిధులు వస్తారని అన్నాడు. అందుకే మేమేం చేస్తున్నాం, గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి, ఎందుకంటే పార్టీలు జాతీయ పార్టీ మాది, వాళ్ళది కూడా జాతీయ పార్టీ, కానీ ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్, మళ్ళీ బీఆర్ఎస్ పోయి టీఆర్ఎస్ అని ఊగిసలాడుతున్నారు వాళ్ళు. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కూడా ఆ పార్టీల కుమార్ కూడా జనరల్ సెక్రటరీగా ఉన్నాడు, ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. కాబట్టి మా స్థాయి మేము 2 సార్లు చేసినా అంటే మా పార్టీలో ఉన్నప్పుడు అందరూ ఒకే స్థాయి కదా. ఆయన ఎప్పుడూ మంత్రి చేయలేదు. ఒకవేళ మాజీ మంత్రులు వస్తే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ వస్తాడు, ఒకవేళ కేసీఆర్ఏ వస్తే, మాజీ ముఖ్యమంత్రి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రప్పించడానికి మేము ఒప్పిస్తాం అని చెప్పినాం. కాబట్టి మేమేం చేసాం సవాల్ ఆ రోజు, నేను ఆధారాలు పట్టుకొస్తాను, ఈ 9 ఏళ్ల గురుకులాల కార్యదర్శి పదవే అక్రమం, కేసీఆర్ 10 ఏళ్ల పాలన అక్రమాలపైన ఆధారాలు తీసుకొస్తా, నువ్వు అన్న టెండర్లో అన్నావు కదా ఆధారాలు తీసుకు, ఇప్పుడు బయట పెట్టినారు ఇప్పటికైనా గురుకులాల టెండర్లో ఆధారాలు, మరి ఎందుకు బయట పెట్టట్లేదు? మీరు జరిగితే తప్పులు జరిగితే ఉత్తుత్తగా అంటే కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలనే కుట్ర వాళ్ళదే. ఇంకో విషయం ఏంటంటే అసలు వీళ్ళకి ఆరోపణలు కూడా చేయటం రావట్లేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఎంత చవట దద్దమ్మలాగా వ్యవహరిస్తున్నారంటే ఆరోపణలు కూడా ఒక పకడ్బందీ చేయాలి, ప్రజలు నమ్మేటట్టు చేయాలి. ఇప్పుడు టెండర్ల విలువ ఎంత? 1140 కోట్లు. 2 టెండర్లు కలిపి, ఒకటి 93 రకాల వస్తువులు, ఒకటి ఇంకొక కొన్ని సంబంధించినవి, మొత్తం కలిపితే 1140 కోట్లు. ఇప్పుడు 1140 కోట్లు ఆన్లైన్లో పారదర్శకంగా టెండర్లు పిలిస్తే మరి 2000 కోట్లని ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటాడు. మాజీ మంత్రి కొప్పులేశ్వరేమో లేదు 3000 కోట్లు అంటాడు. మళ్ళీ తప్పు తెలుసుకొని పరువు పోద్దని చెప్పి ఇంకో ఆయన వచ్చి 200 కోట్లు అవినీతి జరిగింది అంటాడు. మరి ఏది నమ్మాలా? వాళ్ళకే ఆరోపణలనే పొందడం లేదు. కాబట్టి అందుకే మేమేమన్నాం, అమరవీరుల స్తూపం పరమ పవిత్రమైంది, అక్కడికి రా చర్చిద్దామన్నాం. అయితే ఈలోపు ఏమైంది, మేము అమరవీరుల స్తూపం దగ్గర కూర్చుంటే జూపల్లి గారు తెలంగాణ భవన్కు పోతున్నాడు. ఆయన వెళ్ళేవాడే గాంధీ భవన్లో ప్రజల నుంచి వింతలు స్వీకరిస్తాడు. అది ముగించుకొని ఆయన తెలంగాణ భవన్కు పోయే క్రమంలో ఇదే హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ మేము ఆడ కూర్చోగలం అమరవీరుల స్తూపం దగ్గర ఉండగానే మేమే అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తాం అన్నారు. అబ్బా మేము సంతోషపడ్డాం, అబ్బా రావాలా, చర్చ జరగాల, ఎవడైనా తెలవాలి, తెలంగాణ సమానం తెలపాలని చెప్పి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే జూపల్లి గారు అడ్డుపోయి ఆయన వీళ్ళేడికి వస్తున్నారు, అందరం ఎందుకు పోవాలి, నేను ట్రాఫిక్లో మళ్ళీ ఇక్కడే దగ్గర ఉంది కదా, అసెంబ్లీ ముందే కదా అమరవీర స్తూపం గన్ పార్కు అని చెప్పి ఆయన వచ్చి కూర్చుండు. మరి ఆయన వచ్చి కూర్చుంటే రావాలి కదా, రాకుండా
వాళ్ళకు వాళ్ళై అరెస్ట్ కావాలని వాళ్ళకు ఉద్దేశం లేదు. సవాలు విసిరింది కాంగ్రెస్, అరెస్ట్ చేయించింది కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ కాదు, వాళ్ళే అరెస్ట్ చేయించుకోవాలి. ఆ బుద్ధి అదే కదా, అరెస్ట్ చేయించుకుంటారు. అధికారంలో ఉన్నప్పుడేమో కోర్టులో పోయి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పోలీసులు ఇప్పుడు శాంతి భద్రతలు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులది. బీఆర్ఎస్లో బుద్ధి ఎట్టు ఉందంటే ఇప్పుడు జనాలు రావట్లే వాళ్ళకి. బాలకాసుమని చెప్పినట్టు రైతు ఉద్యమాలంటే రైతులు నలుగురే వస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ కార్యకర్తలే 60-70 మంది ఉంటున్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఏం చేయాలా, సంచలనం చేయాలి, జనాల్ని మన వైపు తిప్పుకోవాలి. అంటే ఏం చేయాలా, విధ్వంసం అంటే సింగరేణి భవనాన్ని కాల్చాలా, రైల్వే పట్టాలని కోసేయాలి. అట్లా కానీ ఉద్యమాలు చేయాలని ఆలోచనతో ఉన్నారు. అయితే మరి వీళ్ళు సవాలు విసిరిన వాళ్ళు అమరవీరుల స్తూపం రాకుండా బీఆర్ఎస్ భవన్కు పోయి జన సమీకరణ, కర్రలు, కత్తులు, అవసరమైతే బస్సులు విధ్వంసాలకు ఎందుకు కుట్ర చేయాలి, అది మాకు సంబంధించింది కాదు. పోలీసు వాళ్ళకి తెలిసింది. నిఘా వ్యవస్థ చాలా అప్రమత్తంగా ఉంటుంది కదా, వాళ్ళకి తెలిసింది. అంటే వీళ్ళు బాలకాసుమని చెప్పినట్లు విధ్వంసం చేసైనా సంచలనం కోసమైనా వీళ్ళు బస్సులు తగలబెడతారు లేకపోతే ఇంకేదో చేస్తారు అని చెప్పి రాళ్ళు రువ్వుతారు అని చెప్పేసి పోలీసులకు సమాచారం నిలువరించారు. అది శాంతి భద్రతల పరిరక్షణలో సర్వసాధారణంగా జరిగే అంశం. మేము వచ్చినాం. ఇప్పుడు నేను క్యాంపస్ నుంచి బయలుదేరి వచ్చినా, నన్ను ఎవరు ఆపలేదు. అమరవీరుల స్థాపన దగ్గర కూర్చున్నా. కానీ నేను చెలో సోమాజి కూడా అంటే పోనిస్తారు నన్ను. ఇప్పుడు చెలో మేము పోవచ్చు, కానీ మేము సవాలు విసిరింది ఇక్కడ శాంతియుతంగా, వాళ్ళు కూడా వస్తే శాంతియుతంగా. కానీ సవాలు విసిరి ఈడకు వస్తామని చెప్పి మళ్ళీ రూటు మార్చి అటు నుంచి మళ్ళీ అమరవీరుల స్తూపం అని చెప్పేసి వాళ్ళు రూటు మార్చారు. రాలేక ఇదన్నీ కూడా ఆడలేక పాత గజ్జలు అన్నట్టు రాలేక రూటు మార్చి మళ్ళీ దాన్ని మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి మేము రాలేదు. వెనకడికి అన్నట్టు ఒంగోలేక మంగళవారం అన్నట్టు ఉంది కథ మొత్తం కూడా. ఇక పచ్చి చెప్తాను. ఇప్పుడు ఈ సవాల పర్వం ముగిసినట్టేనా ఈ అప్పుల గోల? ఎందుకు మొన్న జూపల్లి విసిరిండు, సాయంత్రం 5 గంటలకు వస్తా అన్నాడు, మరి ఎందుకు రాలేదు? ఏం లేదు, వాస్తవం కళ్ళ ముందు 8,21,000 కోట్ల రూపాయల అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చిన అప్పుల అప్పారావు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. కాంగ్రెస్ పార్టీ ధనిక రాష్ట్రం. మీ తొలి వెలుగు ద్వారా చెప్పాలి మనం. 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఆ రోజు కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ చేతిలో పెడితే మొత్తం కలిపితే కార్పొరేషన్ల అప్పు 72,000 కోట్లు, ఎఫ్ఆర్బిఎం పరిధిలో కార్పొరేషన్ల అప్పు కలిపి 91,000 కోట్లు. ఆంధ్రాది 22,000 కోట్ల లోటు బడ్జెట్ వాళ్ళది. వాళ్ళు బాధపడితే కేంద్ర ప్రభుత్వం ఏముందంటే విభజన చట్టంలో మేము మీ లోటుని భరిస్తాం, దశల వారీగా మీ లోటుని భరిస్తాం, మీకు ఇబ్బంది ఏం లేదని చెప్పేసింది. మరి ధనిక రాష్ట్రం అని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిండు. మరి అప్పుల కుప్ప ఎట్లయింది? సమాధానం ఉందా? కాబట్టి ఇష్టం వచ్చాడు 11.9, 11.3% వడ్డీకి తెచ్చి రాష్ట్రాన్ని దివాలా దేయించినటువంటి గనుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దుబారా మూలంగా తెలంగాణ దివాలా తీస్తే ఆ దివాలా తీయబడ్డ తెలంగాణను అభివృద్ధి పదంలో నడపడానికి అమాంతం ఒక గజయితగాళ్ళ లెక్క రేవంత్ రెడ్డి శ్రమిస్తాడు. ఎందుకంటే నేను చెప్పిన మాట కాదు ఇది. నిన్ననే ప్రపంచ బ్యాంకు, మొన్న వారం క్రితం అన్ని పేపర్లో వచ్చింది. ప్రపంచ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ వీళ్ళు ఒక సూచి విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల నియంత్రణలో మంచి నియంత్రణలో ఉన్నది, మంచిగా ప్రగతి పదంలో పోతుంది అని వాళ్ళు కితాబిచ్చారు. అదేవిధంగా ఆర్థిక సూచిలో ఆంధ్రప్రదేశ్ కన్నా 61.9% ముందు వరుసలో ఉన్నది స్పష్టంగా చెప్పింది. అంటే ఏందన్నాడు, కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడైనా కితాబ్ ఇచ్చారు? ఇట్లా అప్పులు లేదు, ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసిండు. 8.5 లక్షల కోట్లు అంటే ఎక్కడ అసలు ఏ రాష్ట్రంలో కూడా 2 లక్షల కోట్ల అప్పు లేదు. పక్క రాష్ట్రం కూడా తెప్పి కొడితే 6 లక్షలు 7 లక్షల కోట్లే ఉంది, 8.5 లక్షల కోట్లు. కాబట్టి ఈ 8.5 లక్షల కోట్లు వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు 1వ తారీఖే జీతాలు ఇస్తాడు. అదేవిధంగా నిన్న చెప్పమనండి 10 ఏళ్ల కాలంలో వాళ్ళు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎన్నడన్నా 1వ తారీఖు జీతాలు ఇచ్చారా? 6 నెలలు, 7 నెలలు, సంవత్సరం పెండింగ్లు వాళ్ళకి బకాయిలు. కాబట్టి నిన్న అడగండి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారా లేరా? ఎవరి పరిపాలన సంతృప్తిగా ఉన్నారు? రేవంత్ రెడ్డి పరిపాలనలో సంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ఈ రకంగా రాష్ట్రాన్ని ఒక క్రమ పద్ధతిలో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ, పొదుపు పాటిస్తూ ముందుకు నడుపుతుంటే చూసి తట్టుకోలేక అసలు విమర్శలు చేయలేరు కదా. కాబట్టి వీళ్ళ విమర్శలు ఎట్లా ఉన్నాయనేది మూసీ పునరుజ్జీవనం ఉంది, ఒకసారి చూడండి. ఆరోపణలు చేయడం రావట్లేదు, ఇందాక కూడా చెప్పాను నేను. మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు రేవంత్ రెడ్డి గారి నోట్లోంచి వచ్చింది ఒక మాట. రాంగలం తెల్లారి హరీష్ రావు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఏముంది 1,00,000 కోట్ల అవినీతి అయిందన్నారు. ఆ ప్రాజెక్టు ఇప్పటికి కూడా పూర్తిగా ప్రారంభంగా రేపో మాపో ప్రారంభం కాకుండా, అది కూడా మొదటి దశలో 21 కిలోమీటర్లు 7,000 కోట్ల రూపాయలు. నిన్ననే కేంద్రం కూడా ఆ సైనికులకు సంబంధించిన 83 ఎకరాల భూమిని 530 కోట్లకు మనకు అప్పచెప్తున్నది. ఓకే, అంత గ్రీన్ సిగ్నల్ వచ్చింది, త్వరలో ప్రారంభం అవుతుంది. మరి 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడైంది ఇక్కడ? ఇంకో అంశం,
అంటే ప్రజల్ని ఏంటంటే వీళ్ళు అలవాటు పడ్డారు, బాగా మెక్కి అవినీతి పడి అవినీతికి అలవాటు పడి అదే భ్రమంలో ఉన్నారు వాళ్ళు. వీళ్ళు కూడా అట్లా చేస్తున్నారు అనుకుంటారు. కానీ వాస్తవంగా హిల్ట్ పాలసీ ఉంది. నగరంలో ఉన్నటువంటి పరిశ్రమలను నగరం బయటికి ఔటర్ రింగ్ రోడ్ అవతల తరలించడం. అయితే ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది, ఇప్పటికి కూడా కొనసాగుతుంది. సంవత్సరం క్రితం ఆ జీవో తీసుకురాగలం బయటికి రాగలనే వీళ్ళు ఏం చెప్పారు, 5 లక్షల కోట్ల అవినీతి జరిగింది రేవంత్ రెడ్డి, ఇందులో అవినీతి చేసినట్టు. మరి ఏడసల పథకం ఇంకా వాళ్ళకి భూములే కేటాయించలేదు, అవి తీసుకోలేదు, ఆ ప్రక్రియ కొనసాగుతుంది. 5 లక్షల కోట్లు ఎట్లయితుంది? అంటే అర్థం పర్థం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజల్ని తికమక చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు వచ్చే విధంగా కావాలని మాట్లాడుతున్నారు వీళ్ళు. కాబట్టి అయినా ఇట్లాంటిది ఏం లేదు. కాబట్టి పొదుపులో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని కేంద్రం చెప్పింది. ఏం చెప్పిన వాళ్ళు ప్రపంచ బ్యాంకు కేంద్రం కలిపి మొత్తం రాష్ట్రాలు తీస్తే తెలంగాణ మంచి స్థానంలో ఉన్నది, మెరుగైనటువంటి స్థానంలో ఉన్నది. మరి రేవంత్ రెడ్డి మంచిగా పరిపాలిస్తున్నట్ట లేకుంటే అక్రమాలు చేస్తున్నట్ట?